జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని మేయర్ చెప్పగా అందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. We got after 3 months fighting between the we're all here. All we already told them. One person at fight, one person at మీరు ఇంకొక person మీరు రాలేదు. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. కాంగ్రెస్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కొని చించేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. సమావేశం మొదలైన 5 నిమిషాల్లోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో మార్షల్స్ కౌన్సిల్ మీటింగ్లోకి ప్రవేశించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. వెంటనే మార్షల్స్ అక్కడకు చేరుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కూర్చోండి ప్లీజ్. Go and sit in your places. It's an opportunity we got after 3 months fighting between the we're all here. All we've already told them. One person at fight, one person at meeting. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని, అందుకే సమావేశం ముందుకు జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో విచక్షణ అధికారంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. సభ్యులు సహకరించకపోవడంతో విచక్షణ అధికారంతో బడ్జెట్ ను మేయర్ ఆమోదించారు. One second. మనం నిజంగా సతీష్ గారు ఆఫీసర్ is here. రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్. Go and sit in your places. It's an opportunity we got after 3 months. అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ గేటు ముందు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. డివిజన్లకు ₹1 కూడా నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నిస్తారు. అభివృద్ధి పనులకు నిధుల కోసమే భిక్షాటన చేస్తున్నామన్నారు. కూర్చోండి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభను అడ్డుకుంటున్నారనే సస్పెండ్ చేసినట్లు మేయర్ తెలిపారు. ఇక ఇటు సమావేశం నుంచి బయటకు పంపించడంపై బీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేయర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వివేకానంద ఖండించారు. ప్రభుత్వ వైఖరిని నిలదీస్తే అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే గెంటేస్తారా అని నిలదీశారు. గత ఏడాది బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయలేదని అన్నారు. కార్పొరేటర్లను వెంటనే విడుదల చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
చరిత్రలో కానీ గతంలో హైదరాబాద్ నగర చరిత్రలో కానీ ఏ రోజు కూడా పోలీస్ పహారాలో మార్షల్స్ పెట్టుకుని మరి ఈరోజు పరిపాలన చేయడం చూడలేదు. అక్రమంగా దౌర్జన్యంగా కార్పొరేటర్ని లోపలికి వెళ్ళి ఈడ్చుకొని పోవడం బయటికి అనేది మాత్రం సిగ్గుచేటు. మరి 14 నెలల నుంచి కూడా పరిపాలన పూర్తిగా గాలి వదిలేసిన గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో నగర ప్రతిష్టని ఎంతో పెంచగలిగినాం, ఎంతో అభివృద్ధి చేయగలిగినాం. కానీ ఈ రోజు ప్రతిష్ట దిగజారే విధంగా మరి ప్రభుత్వం చేస్తున్న తీరుని కార్పొరేటర్లందరూ నిలదీస్తా ఉంటే 14 నెలల నుంచి కూడా అధికారులు పట్టించుకునే పాపన పోలేదు. ఇదే మేయర్ గారు పట్టించుకునే పాపన పోలేదు. నగరానికి ఒక మంత్రి లేడు. ఈరోజు గ్రేటర్ దగ్గర ఒక మంత్రి లేడు పట్టించుకుంటాను కూడా. అంతే కూడా ముఖ్యమంత్రి గారు తానే ఆజమాయిషి చెలాయిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోవాలంటే ఆయన ఎక్కడో జూబ్లీస్లో ప్యాలెస్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడు. కాబట్టి వారికి హక్కుగా ఉన్నటువంటి కార్పొరేషన్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటే నిలదీస్తే సమానం చెప్పలేక ఈరోజు తూతు మంత్రంగా వారు బడ్జెట్ని పాస్ చేసుకొని సభ్యులందరూ కూడా దౌర్జన్యంగా బయట పంపించమంటే మాత్రం ఈరోజు చీకటి రోజు, వీధి దీపాలు వెలగట్లేదు, ట్రాఫిక్ సమస్య పెరిగిపోతా ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో పెడతామని చెప్తారు. హైదరాబాద్ నగర ప్రజలు ఏం పాపం చేశారు? సంవత్సరం నుంచి కూడా ఈరోజు ప్రజావాణి పెట్టారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించట్లేదు ప్రజలవి. వీటన్నిటిని కూడా సమానం చెప్పే నాదుడు